అందరికీ నమస్కారం. కమ్మనైన వేడివేడి దొండకాయ ఎప్పుడు చూద్దామంటే ముందుగా ఒక దాకా తీసుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి ఎందుకంటే మంచి టేస్ట్ కోసం. ఆ తర్వాత కాస్తంత పచ్చిశనగపప్పు, 4 వెల్లుల్లిపాయలు, 2 మిరపకాయలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని తిప్పిన తర్వాత కాస్తంత కరివేపాకు, తగినన్ని వేరుశనగ గుళ్ళు వేసుకుని జీలకర్ర వేసుకుని తిప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి దొండకాయలను వేసుకుని బాగా కలపాలన్నమాట. ఈ పోపు దినుసులు, వేరుశనగలు అన్నీ కలిసిలాగా కలిపి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు మాత్రం యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ స్మెల్ రావడానికి, ఆరోమా రావడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని బాగా ఫ్రై అంతా చక్కగా తిప్పండి అనమాట. ఆ తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాత మూత తీసి నెక్స్ట్ ఏం చేస్తారనంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. ఎంతవరకు మగ్గింది, ఎలాగుందో పరిస్థితి అని చూడడానికి ఇంకొకసారి తిప్పండి. ఇప్పుడు మనం ఫర్దర్ స్టెప్లో ఏం చేయాలంటే కారం యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారం వేసుకోవచ్చు, లేదంటే వీడియోలో చూపించిన స్టాండర్డ్ కారం కూడా వేసుకోవచ్చు అనమాట. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి, ఎందుకంటే కొంతమంది తినలేరు కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కారం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఒక 4 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకోండి, ఎందుకంటే స్పైసీనెస్ కోసం కారం యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని చక్కగా వేపుడంతా తిప్పండి అనమాట. ఎందుకంటే కారం ప్రతి ముక్కకు పట్టాలి కాబట్టి వేపుడంతా నైస్గా ఫైన్గా తిప్పండి. సో కారం ప్రతి ముక్కకి, ప్రతి పలుకుకి పట్టాలి కాబట్టి చక్కగా తిప్పండి. తిప్పిన తర్వాత దీనిలో మెయిన్ ప్రిన్సిపల్ ఏం కదా, మగ్గడమే దొండకాయ వేపుడుకున్న ప్రత్యేకత అనమాట. మగ్గాలన్నమాట బాగా. ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. సో ఇంతేనండి, ఇంత సింపుల్గా మనం దొండకాయ వేపుని చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.